ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలకు టీమిండియా ఎట్టకేలకు చెక్ పెట్టింది. 3 వన్డేల సిరీస్ ను విజయంతో ముగించింది. తొలి 2 మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ ఆఖరి మ్యాచ్లో సమిష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఓదార్పు విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ అద్భుతమని, బౌలింగ్ లో హర్షిత్ రాణా, స్పిన్నర్లు రాణించారని కొనియాడారు. మాకు ఇది పర్ఫెక్ట్ గేమ్. మిడిల్ ఓవర్లోనే మ్యాచ్ పై పట్టు బిగించాం. చేజింగ్ చూడముచ్చటగా అనిపించింది. మా స్పిన్నర్లు పరుగులివ్వకుండా కట్టడి చేశారు. పేసర్లు కీలక వికెట్లు తీశారు. మిడిల్ ఓవర్లలో హర్షిత్ రాణా వేగంగా బౌలింగ్ చేశాడు. ఇలాంటి క్వాలిటీ బౌలింగ్ మాకు అవసరం. రోహిత్, కోహ్లీ చాలా ఏళ్లుగా ఇలాంటి విజయాలు అందించారు. వారి ఆటను చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేకమైన మైదానంలో ఈ విజయం దక్కడం గొప్ప విషయమని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ అజేయ సెంచరీలతో చెలరేగగా విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో రాణించాడు. తమలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పారు.